పాపం ఓవైసీ గారు ఈ దేశంలో ముస్లింలు ఎక్కువ మంది జనాలను కంటలేరు, మేము తక్కువ మందినే కంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి నిన్న చేసినటువంటి ఒక వ్యాఖ్య, కండోమ్ల వాడకం ముస్లింలోనే అధికం, ఇలా చెప్పేందుకు సిగ్గుపడడం లేదు, మోదీ విమర్శకు అసదుద్దీన్ ఓవైసీ జవాబు. అయితే హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు తెలుసు ఏ బస్తీలకు పోతే ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అనేటువంటి విషయం హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకైతే తెలుసు, మిగిలినటువంటి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అనేటువంటి విషయం. స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి జనాభా ఎంత తగ్గింది, పాకిస్తాను భారతదేశం విడిపోయింది, తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయింది. ఈ దేశాలలో దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎంత, ముస్లింల జనాభా ఎంత, ఇప్పుడు ఎవరి జనాభా ఎంత, భారతదేశంలో దేశం విడిపోయినప్పుడు హిందువుల జనాభా ఎంత, ముస్లింల జనాభా ఎంత, ఎవరి శాతం పెరుగుతున్నది, ఎవరి శాతం తగ్గుతున్నది అనేటువంటి అంశం కూడా. ఒకరు ఏంటి మేమిద్దరం మాకిద్దరు, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి ఈ స్లోగన్స్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళెవరు? ప్రకృతిలో సమతుల్యత ఎంత ముఖ్యమో, ప్రకృతిలో సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ జనాభాలో సమతుల్యత కూడా అంత ముఖ్యం. లేకపోతే ఈ దేశ విభజన నాటి చీకటి కాలం మళ్ళా వచ్చేటువంటి ప్రమాదం ఉందనేటువంటి హెచ్చరికలు ప్రతిరోజు చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నదనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే కండ్ల ముందు 75 ఏళ్ల క్రితమే కండ్ల ముందు మన దేశ విభజన జరిగినటువంటి పరిస్థితులు, దానికి కారణం ఎవరు, ఎవరి జనాభా పెరిగితే ఆ డిమాండ్ వచ్చింది అనేటువంటి అంశము ఎంతో దూరంలో లేదు. 1000 సంవత్సరాల చరిత్ర కూడా కాదు, కేవలం 75 సంవత్సరాల చరిత్రనే. ఆనాటికి అంటే ఇవాళ 80-90 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ కండ్ల ముందు జరిగినటువంటి అంశమే. ఆ దేశ విభజన చూసినటువంటి వాళ్ళు ఇంకా అనేక మంది బ్రతికే ఉన్నారు, ఇంకా అనేక మంది బ్రతికే ఉన్నారు. ఆ దేశ విభజన నాడు ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా పోయారు, ఎవరు అనేక మంది హత్యకు గురయ్యారు, ఎవరి నెత్తురు ఏరులై పారింది అనేటువంటి అంశము కలకత్తాలో జరిగినటువంటి అంశాలు కానీ, బార్డర్లో జరిగినటువంటి అంశాలు కానీ, వేల లక్షల కోట్ల రూపాయల అధిపతులు కూడా పొట్ట చేత పట్టుకొని ఇటు అటు ఎవరు వెళ్ళిపోయారనేటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి. ప్రతిసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదను లాక్కొని సంతానాన్ని ఎక్కువగా కంటున్న వారికి చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆదివారం హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారన్న ప్రధాని వ్యాఖ్యను ఖండించారు. దళితులు ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక, మళ్ళీ దళితులు ఎందుకు కలిపిరన్లా? దళితులను దూదేకుల వాళ్ళందరినీ మీ నిజామే కదా, దూదేకుల వాళ్ళందరినీ కూడా మతం మార్చింది. మళ్ళీ దళితులకు ముస్లింలకు సంబంధమే లేదు, బీసీలకు మైనార్టీలకు సంబంధమే లేదు. మళ్ళీ ఎవరో మేధావి పేరుతోటి వాళ్ళు మేము ఒకటే, మేము హిందువునెట్లయితే అనేటువంటి ఆ పిచ్చి పిచ్చి కథలు రాసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు రాసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ దయచేసి దళితులకు సంబంధం ఏంది? హైదరాబాద్లో అల్లర్లు జరిగితే దళితులు బీసీలే నష్టపోయింది. హైదరాబాద్లో అల్లర్లు జరిగితే ఆస్తులను పోగొట్టుకొని అడ్డికి పావు షేరు ఉన్న ఇండ్లను ఆస్తులను వదిలిపెట్టుకొని అన్నమో రామచంద్ర అని పొట్ట చేతిలో పట్టుకొని బతుకుంటే బలిసాకు తినొచ్చని పాత బస్తీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఎవరి వల్ల? మీ వల్ల వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో 90% మంది దళితులు బీసీలే ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. దయచేసి వీళ్ళ ట్రాప్లో దళితులు పడకూడదు. మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారంటూ ఎందుకు భయాందోళన కలిగిస్తున్నారు? నిజం కదా, అది నిజం కదా, భయాందోళన కాదు. ఒక ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎన్నికల్లో ఓట్లు వేస్తారు కదా, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మా నాయన తరమో ఇంకోరు అంటే ఒక 4గురినో 5గురినో కన్నారు, అంతకు ముందంటే 10 మందిని కన్నారు. తర్వాత 1980-90 దశకంకి వచ్చిన తర్వాత 2-3, తర్వాత 2, ఇప్పుడు ఒక్కరికే పరిమితం అయిపోయింది. హైందవ జనాభాలో కన్నటువంటి పిల్లలు ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ కంటలేరు. మీరు ఒక రేషన్ షాపుకు పోతే, ఒక రేషన్ షాప్లో నీ కుటుంబంలో నీకు కొడుకో బిడ్డ ఉంటుంది, బిడ్డ పెళ్ళి అయిపోతుంది, ఒకటే కొడుకు ఉంటాడు ఇంట్లో, తల్లిదండ్రులు ఒక కొడుకు ఉంటాడు, వానికి మళ్ళీ పిల్లలు ఉంటే కూడా 2, అంటే 3 తరాలు కలుపుకుంటే కూడా 6 మంది గారు. మీరు 3 తరాలు కలుపుకుంటే కూడా 6 మంది గారు. కానీ రేషన్ షాపులకు, హైదరాబాద్లో ఉన్నటువంటి రేషన్ షాపులకు పోతే ఎవరికి ఎక్కువ బియ్యం పోతున్నాయి అనేటువంటిది కుల్లం తెలిసిపోతుంది.
ఇంకెక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు. రేషన్ షాపులో పోయి ఆ రేషన్ షాప్ కింద ఎవరు ఎంత ఉన్నారు, ఒక కుటుంబంలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎవరు ఎక్కువ రేషన్ తీసుకుంటున్నారు, ఎవరు ఎక్కువ రేషన్ తీసుకుంటున్నారు అనేటువంటి అంశం చూస్తే తెలిసిపోతుంది కదా, క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఈ అంశాలను గమనించాలి. ఇవన్నీ అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఉచిత రేషన్ బియ్యం అనేటువంటి వాటా ఎవరికి ఎక్కువ పోతున్నది, ఎవరికి ఎక్కువ పోతుంది. ఒక రేషన్ షాప్లో ఒక 200 కుటుంబాలు ఉన్నాయనుకుంటాం. 200 కుటుంబాల్లో 80% ఒక వర్గం, 20% ఒక వర్గం అనుకుంటే 80% వర్గం వాళ్ళు తీసుకునేటువంటి బియ్యం ఎంత, 20% వర్గం వాళ్ళు తీసుకునేటువంటి బియ్యం ఎంత. హైదరాబాద్లో ఏనో దగ్గర పోదాం, ఎక్కడో చోట 80% 20% మధ్యనే కంపారిజన్ చేసుకుందాం. బియ్యం ఎవరు ఎక్కువ తీసుకుంటారు, ఒక తలకు 6 కిలోలేమో ఉచితంగా ఇస్తున్నారు నరేంద్ర మోడీ సర్కారు పైనుంచి, కరోనా వచ్చినప్పటి నుంచి. ఒక తలకు 6 కిలోలు అంటే ఒక ఇంట్లో పెద్దోళ్ళు మొదటి తరం తాత అమ్మ నానమ్మ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇద్దరు అనుకుందాం, తండ్రి తల్లి ఇద్దరు అనుకుందాం. మళ్ళీ తర్వాత వచ్చేటువంటి తల్లో ఒక బిడ్డ కొడుకుంటారు, లేకపోతే 2 కొడుకులు 2 బిడ్డలు ఉంటారు. మొత్తం కలిపితే 6 మంది అవుతారు. కానీ ఆ వర్గం వాళ్ళు ఒక భర్త, ఒక తాత, ఆయనకి 2 భార్యలు, మళ్ళీ ఒక కొడుకు, ఆయనకి 2 భార్యలు, ఆయనకి 2 పిల్లలు, ఈయనకు 3 పిల్లలు, ఈయనకు 5-6 మంది పిల్లలు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు అనేటువంటిది అంచనా వేసుకొని వెళ్దాము. కుటుంబాల సంఖ్య ఆధారంగానే వెళ్దాము. ఈ విషయాలను గమనించాల్సినటువంటిది ఉంది. ముస్లింలు ఎక్కువ కండోములు వాడుతున్నారు ఇలా చెప్పడానికి నేనేం సిగ్గుపడడం లేదు, చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిజాలు మాట్లాడుతుంటే భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మెజారిటీ మారుతారని మోదీ హిందువుల్లో భయం సృష్టిస్తున్నారు. ఎంతకాలం ఇలా ముస్లింల పట్ల భయం కలిగిస్తారు, మా మతం వేరే కావచ్చు కానీ మేము ఈ దేశవాసులమే. అయితే మంచి చర్చ. మా మతం మీద ఎందుకు భయం సృష్టిస్తున్నారంటే మీ మతం వాళ్ళు ఈ దేశం మీద దాడి చేసినారు. బాబర్లు, అక్బర్లు, సుల్తాన్లు, ఇంకెవడో ఎవడో ఎవడో అని కొట్టంగాని పేరు కూడా తెలియదు, వాళ్ళంతా ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశంలో గుళ్ళను కూలగొట్టిన మాట వాస్తవమా కాదా? అది మతం పేరు జరిగినటువంటి మారణ హోమమా కాదా? నిజంగా మీరు ఈ దేశభక్తులైతే ఆ రోజు వాళ్ళు చేసిందంత తప్పు, అవన్నీ కూడా మళ్ళా ఎక్కడ ఎట్లా ఉన్నాయి అట్లనే పెడదాము, వాళ్ళు తప్పు చేసిరు వాళ్ళకు మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎందుకు చెప్తలేరు? ఈ దేశ విభజనకు మూల కారకులు ఎవరు? ఈ దేశ విభజన జరిగితే దేశ ప్రజలంతా కూడా, ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలు, ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళు, తర్వాత చూసేటువంటి వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచించండి. 1947లో 46లో ఒకసారి ఇది జరిగింది. ఏమిటి? దేశ విభజన జరగాల వద్దా అనేటువంటి రెఫరెండం కోసం అనేక చోట్ల ఓటింగ్ జరిగితే హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, మద్రాసులో ఉండేటువంటి వాళ్ళు, కేరళలో ఉండేటువంటి వాళ్ళు, లేదంటే దేశంలో వివిధ చోట్ల ఉండేటువంటి వాళ్ళు దేశ విభజనకు ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా వేరువేరుగా ఓటింగ్ వేస్తే ముస్లిం జనాభా ఉండే చోట అత్యధికము ఈ దేశం నుంచి వెళ్ళిపోతామనేటువంటి ఓటింగ్ వేశారు. ఇది చరిత్ర చెప్పేది, నేను చెప్పేది కాదు. చరిత్రలోకి వెళదాము. ఆ చరిత్రలో అయితే దేశ విభజన జరిగిన తర్వాత ఎవరైతే దేశ విభజనకు అనుకూలంగా ఓటేశారో ఈ దేశంలోనే ఉండిపోయారు వాళ్ళంతా. అంటే వాళ్ళ మనస్సులో ఈ దేశ వ్యతిరేకత అట్లనే కొనసాగుతున్నదా లేదా? వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది, ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, ఈ దేశంలో ఉండి దేశ విభజనకు అనుకూలంగా ఓటేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ దేశంలోనే ఉండిపోయారు మళ్ళీ దేశం విభజన జరిగిన తర్వాత. ఇది వాస్తవం. చరిత్రకారులు ఎవరైనా సరే చర్చకు వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది రికార్డెడ్ ఎవిడెన్స్, ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇది ఎవరో చెప్పినటువంటి భాష్యం కాదు. ఇది చరిత్రలో దాచి ఉన్నటువంటి, చరిత్రలో జరిగినటువంటి ఒక నగ్న సత్యం. సో ఈ అంశాలన్నీ కూడా ఇవాళ ఎందుకు 75 ఏళ్ళ కింద జరిగినటువంటి గాయాన్ని ఎందుకు మాన్చేయాలంటే, మరి అంతకు ముందు ఎప్పుడెప్పుడో బాబర్ కూలగొట్టిన దాన్ని మాన్చేయమంటే ఎందుకు మాన్చేయలేదు? ఆ గాయాలన్నీ మానిపించుకోవాలి కదా. జోగులాంబ అనే గుడిని ధ్వంసం చేసి వెళ్ళిపోయిన తర్వాత, జోగులాంబ గుడి ఎవరిది? ఇవాళ వక్ఫ్. మంచి అంశం వచ్చింది ఇదే, మీరు ఈ అంశంకే ముడిపడి ఉన్నది. మ్యారియట్ హోటల్ అని
ఈయన ఈ ట్యాంక్ బండ్ దగ్గర అలుగు పోసే దగ్గర ఉంటుంది. ట్యాంక్ బండ్ దగ్గర మ్యారేట్, అంతకుముందు దాని పేరేదో వైస్రాయ్ అనేటువంటి పేరుతో ఉంటుండే హోటల్. తర్వాత దాన్ని మ్యారేట్ వాళ్ళు కొన్నారు. వక్ఫ్ బోర్డు దానికి నోటీస్ ఇచ్చింది, ఈ జాగంతా మా వక్ఫ్ బోర్డు సంబంధించింది, ఈ ఆస్తులన్నీ మాకు ఇచ్చిపెట్టి మీరు వెళ్ళిపోవాలి అని. ఇదే తమిళనాడులో, ఊరు పేరు యాదికి లేదు కానీ తమిళనాడులో ఒక గ్రామంలో 1800 సంవత్సరాలు, అక్షరాల 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక గుడి, ఆ ఊరంతా కూడా వక్ఫ్ బోర్డుకు చెందిందని వక్ఫ్ బోర్డు ఒక నోటీస్ ఇచ్చింది ఆ ఊర్లందరికీ. ఆ ఊర్లో ఉన్న గుడి కట్టింది 1800 సంవత్సరాల క్రితం ఆ గుడిని కట్టిర్రు. అంటే 1800 సంవత్సరాల క్రితం ఈ మతం ఇంకా పుట్టిందో లేదో కూడా తెలియదు. 1800 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి ఆ దండయాత్ర 700 సంవత్సరాలు అవుతుంది ఈ దేశం మీద దండయాత్ర చేసి వీళ్ళు. ఈ 700 సంవత్సరాల క్రితానికి అంతకుముందు ఒక 700 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడిని ఈ ప్రాపర్టీ మాదని నోటీస్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు దేశం మీద దండయాత్ర చేసేది వాళ్ళు ప్రజాస్వామ్య ముసుగులో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆ చట్టం రూపం చెందించిన తర్వాత ఈ దేశంలో ఎవరు వక్ఫ్ బోర్డు మ్యారెట్ హోటల్కి ఇచ్చినటువంటి నోటీస్ పైన హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్య చేసింది. ఏమిటా వ్యాఖ్య? వక్ఫ్ బోర్డు అనేటువంటిది న్యాయస్థానాలను, న్యాయ చట్టాలను కూడా తమ చేతిలోకి తీసుకొని అతిక్రమిస్తున్నది అనేటువంటి మాట కూడా చాలా స్పష్టంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రేపు పొద్దుగాల ఈ దేశంలో కూడా అంతా మేము ఒకసారి ఈ దేశాన్ని పరిపాలించినాం కాబట్టి ఈ దేశ సంపద అంతా మాదే అంటారేమో. ఇంకా 1000 సంవత్సరాలు పోయినా వలసవాదులే. ఈ దేశం మీద 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దండయాత్ర, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగినటువంటి దండయాత్ర, ఇండోనేషియా మీద దండయాత్ర, లేకపోతే అది ఇటలీ మీద జరిగినటువంటి దండయాత్ర, లేకపోతే ఈజిప్ట్ మీద జరిగినటువంటి దండయాత్ర, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినా మీరు ఎంత వెనక్కి పోయినా 2000 సంవత్సరాల కంటే పూర్వము అవి మీ రాజ్యాలు కావు, అవి మీ విధానాలు కావు, అవి మీ సంస్కృతులు కావు, అవి మీ పద్ధతులు కావు. అంతకుముందు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. బలవంతంగా ఊర్లలో నిజాం రాజులు, సుల్తానులు, మొఘలులు, వాడు వీడు టర్కిష్లు వచ్చినటువంటి వాళ్ళు బలవంతంగా ఇందులో చొప్పించి నాశనం చేసినటువంటి విలువలను, సాంప్రదాయాలను మళ్ళా గుర్తు చేసుకోవాల్సిందే. భవిష్యత్తు తరాలకు, పిల్లలకు చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని చెప్పాలి. అయితే ఈ ఒక్క అంశం ఎంత దూరమో తీసుకుపోయింది, కానీ ఇవన్నీ చర్చకు రావాల్సిందే. ఎన్నికల సమయంలో మాత్రమే చర్చించుకుంటారు కాబట్టి దౌర్భాగ్యం, ఆ సమయంలోనైనా చర్చకు రావాల్సినటువంటి అంశాలే. ఒక్కొక్కటి ఏడాది వెనక్కి పోతే జరిగినటువంటి దారుణాలన్నీ కూడా ప్రతి అంశం పైన చర్చ జరగాల్సిందే. అది 2000 సంవత్సరాల దాకా. ఈరోజు 2024వ సంవత్సరం నుంచి మొదలు పెడితే 2000 సంవత్సరం అంటే 1వ సంవత్సరం వస్తుంది కదా, 2000 బ్యాక్ వెళ్తే 2024 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే 1వ సంవత్సరం అంటాం కదా. క్రీస్తు తర్వాత వచ్చింది, క్రీస్తుకు పూర్వము, అంతకు ముందు తవ్వకాలు జరిపితే చరిత్ర అంతా కూడా బయటపడుతుంది. సో దీనికి సంబంధించి చాలా మంచి విషయం చెప్పారు. రేషన్ షాప్లోకి పోతే బరాబర్ బయటికి వెళ్తుంది, ఎవరికి ఎక్కువ రేషన్ పోతుంది, ఎవరికి తక్కువ రేషన్ పోతుంది. సింపుల్. ఎవరెవరి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేస్తాయి. సో చాలా సింపుల్ ఈ అంశాలు. ఇది జరుగుతుంది.